శరన్నవరాత్రుల్లో ఏవైతే జరుగుతాయో ఇక్కడ మనకి దశమహావిద్యల అవును రూపాల్లో తల్లి, పూజలు అవును, చేస్తుంటారు. అవును. దాని గురించి అమ్మవారు 10 రూపాలు తీసుకున్నది అని చెప్పాను, ప్రధానమైనటువంటి రూపాలు. 2-3 కథలు చెప్తారు, అంటే 2-3 సందర్భాలలో ఆమె ఈ 10 రూపాలను తీసుకున్నది అని. మొదటిదేమో దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆమెతో యుద్ధం చేసేటప్పుడు అతడు పారిపోతూ ఉన్నాడు, యుద్ధం చేయలేక 10 దిక్కులలోనూ. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళేటప్పటికి ఆమె ఒక్కొక్క రూపంలో ప్రత్యక్షమైంది. అలా 10 దిక్కులలోనూ కూడా అమ్మవారు 10 రూపాలలో ఆమె దర్శనమిచ్చింది. 10 చోట్ల కూడా అతడు యుద్ధం చేయడానికి ప్రయత్నించటం, ఓడిపోయి వెళ్ళిపోవటం, చివరికి 10 రూపాలు కూడా ఒకే రూపంగా మారి అతన్ని సంహరించటం అనేటువంటిది జరిగింది. అది కాక ఒకసారి పరమేశ్వరి అయినటువంటి పార్వతీదేవి శివుడి గురించి చెప్తూ, శివుడు ఆమెను తన ఇంటికి వెళ్లకుండా అడ్డగిస్తే ఆమె 10 దిశలలోనూ అన్ని చోట్ల ఉన్నటువంటిది నేనే, నన్ను నువ్వు ఎటువైపు నుంచి అడ్డగించగలుగుతావు అన్నట్లుగా ఆమె ఆ రూపాలు ధరించుకున్నట్టుగా ఇంకొక చోట కనిపిస్తూ ఉన్నది. ఈ 10 రూపాలలో కూడా మనం దేవి పేర్లు గమనిస్తే కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడసి, కమలాత్మిక, భువనేశ్వరి 10 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో నేను మీకు ధూమావతి దేవి గురించి చెప్పాను. మామూలుగా దేవతలందరినీ కూడా చూస్తే స్త్రీదేవతల్ని కొంతమంది ఇప్పుడు వారాహి, ప్రత్యంగిరా ఉన్నారంటే సింహముఖమో లేకపోతే వరాహముఖమో కలిగి అమ్మవారు కనిపిస్తున్నది. అసలు ముఖమే లేనటువంటి దేవతను ఎప్పుడైనా చూసారా? తల లేనటువంటి దేవత. చిన్న మస్త అంటే చిన్నమైనటువంటి మస్తకం, తల ఆమె మొండెం మీద ఉండదు, చేత్తో పట్టుకొని ఉంటుంది. ఆమెను అసిరమ్మ అని కూడా పిలుస్తారు, వజ్రవైరోచని దేవి అని పిలుస్తారు అమ్మవారిని. ఆ రూపంలో కూడా దశమహావిద్యల్లో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక కథ చెప్పారు. ఆమెకి 2 చెలికెత్తలు ఉన్నారు, వర్ణిని, డాకిని అని. వాళ్ళు ఒకసారి ఆకలికి తట్టుకోలేక ఆకలమ్మ అంటే ఉండండి ఏదో ఒకటి తీసుకొస్తానంటే లేదమ్మా మేము భరించలేకుండా ఉన్నాము అనంటే అప్పుడు అమ్మవారు తన శిరస్సును తాను ఖండించుకొని ఆమె శరీరంలో నుంచి 3 రక్తపు ధారలు వస్తూ ఉంటే చెరొక ధార వాళ్లకు ఇచ్చి తను మరణించకుండా ఉండటం కోసం ఒక ధారను తానే తీసుకున్నట్లుగా. అంటే తల్లి ఎలా అయితే తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి పెద్దది చేస్తుందో అమ్మవారైనా సరే అని త్యాగానికి గుర్తుగా ఆ దేవతను గురించి వర్ణిస్తారు. ఇలాంటి ప్రధానమైనటువంటి రూపాలు మనకి దశమహావిద్యా రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే శరన్నవరాత్రులలో రోజుకొక అవతారం చొప్పున అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటి రోజున షోడశి అలంకారం అంటే లలితాదేవి. ఆమె మొదటి రోజున మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతూ ఉన్నది. దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇచ్చేటువంటి దేవత, ఆనంద స్వరూపమైనటువంటి దేవత. కష్ట నష్టాలను, బాధలను, దుఃఖాలను పోగొట్టి మనశ్శాంతిని, ప్రశాంతతను ఇచ్చేటువంటి దేవత. ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండటం లేదు, అది ఇస్తుంది లలితాదేవి. తర్వాత బగళాముఖి అనేటువంటి దేవత అలంకారం. ఈవెన్ స్తంభనా దేవత అంటే స్తంభించిపోవటం అంటే ఆగిపోవటం. అంటే ఎవరైనా సరే శత్రువులు మన గురించి ఏదైనా చెడు కోరుకుంటున్నా, ఏదన్నా చెడు తలుపులు చేసినా, ఆ ఆలోచనలు చేసినా, ఏవైనా ప్రయోగాలు చేయాలని ప్రయత్నించినా వాళ్ళని స్తంభింపజేస్తుంది, అంటే కట్టేస్తుంది అమ్మవారు. అమ్మవారి రూపం కనుక చూస్తే ఆమె ఒక రాక్షసుడి నాలుక చేత్తో పట్టుకొని ఉంటుంది. అంటే వాడు ఏదన్నా మంత్రం చదవాలన్నా కూడా చదవకుండా అతడి నోరు కట్టేసేటువంటి దేవతగా, అతన్ని ఆపేటువంటి దేవతగా మనం చూడొచ్చు బగళాముఖీదేవిని. అలాగే ధూమావతి గురించి ఇప్పుడే స్మరించుకున్నాం. తర్వాత భువనేశ్వరీ దేవి, పేర్లోనే ఈశ్వరత్వం, అన్ని భువనములకు అధీశ్వరిగా అధికారాన్ని ఇచ్చేటువంటి దేవతగా అమ్మవారు మనకి దశమహావిద్యల్లో దర్శనం ఇవ్వబోతున్నది. అలాగే త్రిపుర భైరవి. భైరవి అంటే భయంకరమైనటువంటి స్వరూపంతో, భైరవ శక్తితో ఉండేటువంటి దేవత. 3 త్రిపురాలు అంటే ముల్లోకాలను కూడాను ఆమె భయపెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవిగా, శత్రు బాధలను తొలగించేటువంటి దేవిగా, త్రిలోక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. అలాగే మరొక దేవత ఉన్నది తారాదేవి అని చెప్పి. శ్రీరామనవమి రోజే ఈమె కూడా జన్మించినటువంటి రోజు. అందుకే రాముడి మంత్రాన్ని రామ తారకనామ మంత్రము, తారక మంత్రము, తరింపజేసే మంత్రము అంటారు. ఆ తారాశక్తి వల్లే అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇందాక మీరు స్త్రీలు మంత్రోపదేశం చేయొచ్చా అని అడిగారు ఒక మాట. ఈ తారాదేవి మంత్ర విద్యలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. స్త్రీలు మాత్రమే మంత్రోపదేశం చేయాలి, స్త్రీ కనుక మంత్రోపదేశం చేస్తే ఈ మంత్రదేవత తొందరగా పనిచేస్తుంది అని ఉత్తర హిందుస్థానంలో ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయం మన వైపు కూడా వచ్చి
కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేటువంటి ఒక మంత్రసిద్ధుడు. ఆయన దగ్గరికి ఎవరైనా సరే తారామంత్ర ఉపదేశం కోసం వస్తే ఆయన తన భార్యతో ఇప్పించేటువంటి వాడు తారామంత్రం. అలా స్త్రీలను మంత్ర గురువులుగా కూడా ఈ శాక్తేయం మనకి చెప్తూ ఉన్నది. ఆమె విద్యకు అధిదేవతగా తారా నీల సరస్వతిగా, మామూలుగా సరస్వతీదేవి అంటే తెల్లగా ఉంటుంది, ఈమె నీల సరస్వతి నల్లగా ఉండేటువంటి దేవతగా, చదువునిచ్చేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్తారు. అలాగే రాజశ్యామలాదేవి మాతంగి, ఆమె రాజకీయ అభివృద్ధిని ఇస్తుంది అని ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయినటువంటి దేవత. ఆమె కూడా అంతే, లోక వశీకరణ శక్తిని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఇలా ఈ విద్యలన్నిటిలో కూడా మొట్టమొదటి విద్య ఏమిటి అని అంటే కాళీదేవి. కాళీదేవి ఆమె కాలాన్ని శాసించేటువంటి దేవత. మా టైం బాగుండట్లేదు అంటారు, టైం బాగుండాలి అంటే కాళీని ఆరాధించండి అని చెప్తున్నది మన తంత్రం. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం మీరు చూడండి, దశ అవతారాలు అనొచ్చుగా అమ్మవారి కూడా దశ మహావిద్యలు అని ఎందుకు అనాలి? ఏమిటి మహావిద్య ఏమిటి? విద్య అంటే చదువు కదా, అంటే విత్ అంటే తెలుసుకోవటం, విద్య అంటే తెలుసుకునేది. ఎలాంటి విద్య? మహావిద్య. మహా అంటే గొప్పదైనటువంటి విద్య అని ఒక అర్థము. మహమితి బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం, అంటే ది అల్టిమేట్ డివైన్ ఏదైతే ఉంటుందో డివినిటీ, దాన్ని బ్రహ్మస్వరూపము అని అంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి మహత్తరమైన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి దశ మహావిద్యలు అన్న పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ 10 కూడాను. అమ్మ, ఇప్పుడు ఇది చూస్తున్న మన యూటీవీ ప్రేక్షకులకి ఈ మొత్తం కూడా ఈ నవరాత్రులు కూడా ఏదైనా జపించడానికి ఒక మంత్రం చెప్పగలుగుతారమ్మా? అంటే మామూలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా దేవుడిది ఏది చదువుకోవచ్చు. మంత్రం అనేటువంటిది యూట్యూబ్లో ఛానల్స్లో చెప్పేది కాదు తల్లి. అయినా మొన్న ఒకసారి గ్రహణం కోసం చెప్పాను. ఒకటే నేను చెప్తాను, ఏంటంటే శ్రీమాత్రే నమః అని అమ్మవారిని స్మరించండి. శ్రీమాత అంటే ఆ తల్లిని ఎవరైతే స్మరిస్తారో అమ్మ అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుంది, మనసులో స్మరించండి చాలు. కాబట్టి ఈ దసరాలలో అమ్మవారిని మాత్రే నమః అంటే శ్రీమాతకు నమస్కారం చేస్తే దేవత సంతోషిస్తుంది, అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. తప్పకుండానమ్మా. అమ్మ, ఇది ముత్యాలమ్మవారు ఈ గ్రామ దేవత కదమ్మా, మరి ఇక్కడ ప్రతిష్టాపించడానికి ఇక్కడ మనము శక్తిపీఠం స్థాపన చేసినప్పుడు తల్లి, ఇదొక పెద్ద చరిత్ర అవుతుంది మనం కనుక చెప్పుకుంటే. ఇక్కడ మీకు శ్వేత వారాహిదేవి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకెక్కడా లేదు దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో ఒక కాశీలో ఉన్నది పాతాళ వారాహిదేవి, అక్కడ కూడా శ్వేత వారాహి కాదు, నల్లగా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ ఈ దేవాలయం కట్టాలని అమ్మ సంకల్పించింది తల్లి. ఇక్కడ దేవాలయం పనులు జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఊరిలో గ్రామ దేవత ముత్యాలమ్మ. ఆమె ఇక్కడ ఒక సంవత్సరంలో ఒకసారి కొంతమంది ఒంటి మీదకి వస్తుంటుంది అని నమ్ముతారు. వచ్చినప్పుడు జరిగేవన్నీ చెప్తూ ఉంటుంది, చెప్పేవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వచ్చినటువంటిది దేవత అన్న విశ్వాసం అందరిలోనూ ఉన్నది. ఆమె అన్నది, నేను కొత్తగా ఇక్కడ గుడి కడుతున్నారు, నేను వెళ్ళి అక్కడ ఉంటున్నాను, నన్ను పూజ చేసుకోవడానికి మీరు అందరు ఇక్కడికి రండి అని అన్నది. ఆ విషయం వచ్చి మన వాళ్ళు చెప్తే ఇక్కడ క్షేత్ర పరిపాలకురాల్లాగా ముత్యాలమ్మను స్థాపించడం జరిగింది. ప్రతిరోజు కూడా తొలి పూజ ముత్యాలమ్మకే. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ముందు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్య, ముత్యాలమ్మ జాతరతోటే ఇక్కడ నవరాత్రులను మనం ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. ఆ జాతర జరిగినప్పుడు కూడా చాలామందికి అమ్మవారు ఆ శరీరంలో ప్రవేశించినట్లుగా, ఒక మహాశక్తి వచ్చినట్లుగా ఊగుతూ ఉంటారు, జరుగుతూ ఉంటే పొద్దున మీరు గమనించి ఉంటారు. అంతేకాకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ముత్యాలమ్మకు అభిషేకం మొదలు పెట్టంగానే ఆమెలో ఆ దేవి కళ అనేటువంటిది ప్రత్యక్షంగా చాలామందికి దర్శనమిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ ముత్యాలమ్మను అన్ని కోరికలు తీర్చేటువంటి దేవతగా, ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి దేవతగా మనం పూజించుకుంటూ ఉన్నాము. ఆమె ఇష్టమైనటువంటి రీతిలో కోలాటాలు, డప్పులు, కొమ్ముబూరలు, వేపాకులు, అలాగే గుమ్మడికాయలు, 100 కిలోల పరమాన్నము, 100 కిలోల పులిహోర, అలాగే పెరుగన్నము, ఇవన్నీ కూడా మనం నైవేద్యం పెడతాం. అంతేకాకుండా అమ్మవారి భక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్వయంగా పొంగలి వండి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు ఈ రోజున.